ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పాదపద్మాలకి శతాధిక నమస్కారాలు. అది వేంసూరు. నా పేరు కె శంకరం. నేను ఇక్కడ ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయ్యాను. ఇక మా కుటుంబంలో ఇద్దరు కొడుకులు ఇక్కడ ఉంటారు. కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు, ముని మనవలు అంతా కలిసినటువంటి సమిష్టి కుటుంబం. అయితే ఈ ఊళ్ళో 1988 నుంచి సత్యసాయి ఆర్గనైజేషన్ ప్రారంభమైంది. అప్పుడు ఈ కార్యక్రమాలకు వెళుతూ ఉండేవాళ్ళం. అనుభవాలు ప్రారంభంలో తక్కువ. 90లో ఇక్కడ సత్యసాయి మందిరం కనుక్కున్నాం. ఆ తర్వాత నాకు వ్యక్తిగతంగా అనుభవం ఏమిటంటే, పూజ చేసుకునేటప్పుడు అక్షతలతో పూజ చేసేవాడిని. తెల్లవారు లేచి చూస్తే దాని మీద ఓం అని రాసి ఉండేది. వేలుతోటి ఎలా రాసి ఉండేది. ఇది విశేషంగా అనుకున్నాను ఆ రోజుల్లో. అక్కడికి అదే నాకు గొప్ప అనుభవం. 1998లో పెద్ద కోడలికి అనారోగ్యం చేసింది. 16వ తారీఖున ఇబ్బంది పడింది. మనవడు ఆ స్కూల్కి వెళ్ళే సందర్భంలో ఆ నీళ్లు కాస్తూ అక్కడికి పడిపోయింది. పడిపోతే వెంటనే లేపాం, తీసుకెళ్ళాం, హాస్పిటల్కి తీసుకెళ్ళాం. వైద్యం దానికి సంబంధించిన విషయం. సత్తుపల్లిలో వైద్యానికి తీసుకెళ్ళాం. ఆయన చూశారు డాక్టర్ గారు. మైండ్ స్కాన్ తీసుకురండి, తీసుకొస్తే నేను చూసి వైద్యం చేస్తానన్నాడు. పోనీ ఈ రాత్రి ఉంచుకొని ఏదైనా చేయండి అని అన్నాం. నేను ఉంచుకోనని తీసుకెళ్ళిపోండి అన్నాడు. ఆ రోజు గురువారం మా సంఘటన జరిగిన రోజు 1998 16వ తారీఖు జూలై నెల. ఆ తర్వాత తెల్లవారి వెళదాము అని అంటే శుక్రవారం రోజు కుదరలేదు. శనివారం వెళ్ళటానికి విపరీతమైనటువంటి వర్షం పడింది. తీసుకెళ్లే పరిస్థితి లేదు. అలాగే బాధపడుతూ చివరికి ఏ స్థితి అంటే ఆ మనిషి కింద పడిపోయి లేవలేని పరిస్థితిలో ఉంది. 4 మనుషులు తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టాం. ఆ స్థితిలో ఉన్న మనిషిని తెల్లవారి పొద్దున్నే కారు వేసుకొని తీసుకెళ్ళిపోదామని చెప్పేసి కారు కోసం కబురు చేశాను. తెల్లవారు లేచి శనివారం రోజు రాత్రి అమ్మాయి తెల్లారుసం లేచింది. మా పిల్లవాడు రెండో అబ్బాయి, వాడిని పిలిచి, మధు నేను లేవగలనేమో, నడవగలనేమో, ఒకసారి పట్టుకో అంది. చూడండి అని ఒక చెయ్యి అని ఇచ్చాడు. లేచి కూర్చుంది. బాత్రూమ్కి వెళ్ళి వస్తానంది. 2 అడుగులు వేసింది, చెయ్యి వదిలేసాడు, నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఇక ఆ హాల్లో కూర్చున్నటువంటి మేమంతా ఆశ్చర్యపోయాం. ఈ రాత్రి ఈ పిల్లని స్పృహలేని స్థితిలో 4 మనుషులను పట్టుకొని తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టాం. ఇది ఎలా జరిగింది? ఇది ఎట్లా సాధ్యమైంది? అర్థం కాలేదు. మనసులో అనుకుంటున్నాం, స్వామి అనుగ్రహమే ఉంటుంది కానీ స్వామి సాహిత్యం చదివాం గనక ఇలా స్వామి చేయగలిగిన శక్తివంతులు ఆయన చేసి ఉంటారు అని మనసులో అనుకున్నాం. ఆ అమ్మాయి తిరిగి వచ్చిన తర్వాత ఏం జరిగిందమ్మా, ఏమిటి, నువ్వు ఎలా లేవగలిగావు, అనుభూతి ఉందా అని అడిగితే అమ్మాయి చెప్పింది. ఏమందంటే, రాత్రి నేను పడుకున్న తర్వాత కల వచ్చింది. కల్లో ఒక పెద్ద ఆవిడ వచ్చింది. ఆయనతో పాటు పిల్లగాడిని తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత అక్కడ కూర్చున్నారు. కుర్చీ వేసింది, కూర్చోబెట్టింది. ఈయనెవరో తెలుసా అని అడిగింది. ఆ పిల్లగాడిని చూపించి, ఈయనెవరో తెలుసా నీకు అని అడిగారట. బుజ్జి గణపతిరావు ఉన్నాడని అంది. ఆ తర్వాత ఆవిడ ఏం చేసిందంటే, తనకి విభూతినిచ్చి నోట్లో వేసి మింగు 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 అని అన్నారు. ఎంత మింగించారంటే, ఆ బుజ్జి గణపతి చిన్న కుర్రాడు ఉన్నాడు చూడండి, ఆ కుర్రవాడిని ఈ గొంతు పట్టుకోమని అలా కూరేసింది. ఇక్కడ చివరి దాకా వచ్చింది, ఇంకా మింగన్నారు. ఈ చివరి దాకా వచ్చిందండి అని అంటే అప్పుడు వదిలేశారు. లే అన్నారట. లే అనే పదం ఆవిడకి స్ఫూర్తి. ఈ మాట గుర్తుంది. కాబట్టి పొద్దున నేను లేస్తాను మధు, ఎట్లా కాస్త పట్టుకో చూడు అనంది. ఆ రోజు అయిపోయింది. ఆ తెల్లవారి నుంచి నడవగలుగుతోంది. కానీ విపరీతమైనటువంటి తలనొప్పిని భరించలేని స్థితిలో ఏర్పడింది. సర్లే అమ్మా, వాళ్ళ ఆదివారం కదా, సోమవారం నాడు పెడతానులే, విజయవాడ వెళ్ళి స్కాన్ తీసుకొద్దాంలే అని అన్నాం. ఆదివారం నాడు ఏమైంది, ఉదయం పూట స్నానం చేసేసి వచ్చి కాఫీ తాగి పడుకుంది. పడుకున్న తర్వాత ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది. దాదాపు ఆ ట్రాన్స్లో అర్ధగంట 30 గంట ఉంది. ఏమంటుందంటే, అంతకు మునుపు స్వామి చరిత్ర, ఆల్వాల్లో ఉన్నటువంటి ఆవిడ రాసినటువంటి చరిత్ర, అది చదివింది సంపూర్ణంగా 7 వారాలది. చదివేసి పక్కన పెట్టింది. అది పడిపోయింది, ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ అమ్మాయి వద్దు 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 అంటోంది, చెయ్యి ఇట్లా పెట్టి. ఏమిటబ్బా ఇట్లా అంటోంది, మన స్పృహ లేదు, మాట లేదు, కానీ వద్దు అంటోంది తను. సరే
ఏం చేయగలిగేది లేదు. ఒళ్ళంతా విభూది వచ్చేసింది. మొహం మీద, కాళ్ళు, చేతులు మొత్తం అంతా. ఆ మంచం మీద పడుకుంది. మంచం నిండా పడింది. ఓ అర్ధగంట తర్వాత తెలివొచ్చింది. "ఏమ్మా? ఏమిటి? ఎలా ఉంది? ఏం జరిగింది?" అని అడిగితే, నిన్నటావిడ ఓ డాక్టర్ గారిని పట్టుకొచ్చిందట. ఆ డాక్టర్ గారు మెడలో స్టెతస్కోప్ అది ఇది అన్నీ ఉన్నాయట. ఆవిడ తీసుకొచ్చి ఈ అమ్మాయికి ఆపరేషన్ చేయమన్నారట తల. ఆ తల పట్టుకొని ఇక్కడ కోసేశారట. ఏదో పదార్థం తీశారట. తీసి అవతల పారేస్తున్నానన్నారు. నాకు చూపించండి అందుతే. నీకెందుకులే నేను అవతల పారేస్తానని అవతల పారేశారట. మళ్ళీ దగ్గర పెట్టి కుట్లేసేసారట. ఆ తర్వాత మెలకువ వచ్చింది. అప్పుడు ఈ తలనొప్పి కూడా పూర్తిగా పోయింది. అప్పటినుంచి ప్రతిరోజు సాయంత్రం 19వ తారీఖు ఇది. 18వ తారీఖేమో విభూతినిచ్చి అనుగ్రహించారు. 19వ తారీఖేమో తల ఆపరేషన్ చేసి తీసేశారు. తలనొప్పి తగ్గింది. నడగలుగుతోంది. అటు ఇటు తిరగలుగుతోంది. సాయంత్రం పూట మళ్ళీ ఒకసారి స్వామి అనుగ్రహించారు. అనుగ్రహించినప్పుడు ఏమిటి ఎట్లా తెలుస్తుంది మీకు? ఇలా విభూతి ఇచ్చేస్తారు. విభూతి చేతిలో నుంచి వస్తుందంటే స్వామి. ఇంకెవరు ఇయ్యగలిగిన వాళ్ళు ఉన్నారు? ఆ పరమేశ్వరుడి శక్తి అది. ఇచ్చిన తర్వాత ఎవరన్నా ఆ పక్కన వాళ్ళు వీళ్ళు ఉన్నారంటే విభూతి చేతిలో పెట్టేవారు. ఇది చూడటానికి మా చుట్టాలు ఒక చాలా పెద్ద బలగం కలిగిన కుటుంబం. 40, 50 మంది మన వాళ్ళంతా వచ్చారు. ఇదో విచిత్రం కదా! ఎప్పుడు ఎవరు చూడలేదు. ఇప్పుడు స్వామి అంటే భగవంతుడు నయం చేయటం అనేటటువంటిది ఇది మొదటిసారి జీవితంలో చూసాం. అది స్వామి మాకు చూపించారు అట్లా. అయితే పుట్టపర్తి నేను 1991లో వెళ్ళాను. వెళ్ళినప్పుడు స్వామి దర్శనం ఇప్పుడు కులవంత హాల్ లేదు. మందిరం ఉంది చూసారా? దాని ముందర ఇసుక ఉండేది. ఆ చుట్టూ ప్రహరీ ఉండేది. చిన్న ప్రహరీ. ఇంతెత్తు ప్రహరీ. అక్కడ కూర్చున్నాం. స్వామి దగ్గరికి రాలేదు. నేను నమస్కారం చేసుకోగల అదృష్టం నాకు కలగలేదు. వచ్చేసాం 2, 4 రోజులుండి. ఆ తర్వాత మళ్ళీ 2, 3 సార్లు వెళ్ళాం. 98 తర్వాత కనీసం 7, 8 సార్లు వెళ్ళాం. ఎప్పుడు వెళ్ళినా ఆయన దూరం నుంచి దర్శనం చేసుకోవటమే. దగ్గరికి వెళ్ళలేదు. నేను సేవలో ప్రత్యేకంగా పాల్గొనలేదు. భగవంతుని దర్శించడానికి ఆ సందర్భం ఏముందండి? ఎప్పుడు సంకల్పం కలిగితే అప్పుడు వెళ్ళటం. నేను ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళాను. ఆయన దర్శనం చేసుకున్నాను. చూడగానే మనకు ఆయన ఏమిటో అనేది మనకు అర్థం కాదు. మానవుడిగా కనిపించినటువంటి రూపం అది. కానీ దివ్యశక్తులు ఉన్నటువంటి వాడు. ఆయన ప్రాంగణంలో తిరుగుతూ ఉంటే ఎంతోమంది భక్తుల్ని విభూతిచ్చి అలరించారు. గొలుసులు ఇచ్చారు, ఇంకోటి ఇచ్చారు. అయితే నేను కొంత లిటరేచర్ చదివి ఉండటం చేత ఈ యొక్క ప్రసాదం ఇచ్చేటటువంటి విధానం, ఫోటోల్లో విభూతి ఇచ్చేటువంటి విధానం, ఇది సత్యసాయి బాబా గారు మాత్రమే చేయగలరని నాకు అలా ఒక అసాధారణమైనటువంటి సృష్టిని చేయగలిగినటువంటి మనిషి ఆయన మనిషి కాదు, ఆయన పరమాత్మే. ఇది నా నిశ్చయం. ఆత్మను దర్శించుకున్నామనేదే ఆనందం. ఆయనను దర్శించుకున్న తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు కూర్చునేవాడిని అట్లాగా. ఆ కూర్చున్న తర్వాత లేచి బయటికి వెళ్ళిపోయేవాళ్ళం. అది మనస్సు ఒక చెప్పరాని ఆనందం. దాన్ని మాటల్లో ఎలా వ్యక్తీకరించాలో నాకు అర్థం కావట్లేదు. ఒక అనుభూతి అన్నమాట అది. 1999లో నాకు తలనొప్పి విపరీతంగా వస్తుంటే స్వామి అనుగ్రహించి ఈ తలలో నరాలు ఉబ్బి వాటిని న్యూరాలజిస్ట్‌కి చూపించుకో అన్నారు. 20వ తారీఖు ఆగస్టు 20, 1999. నేను వెళ్ళలేదు. నాకంత శక్తి లేదు స్వామి. నేను వెళ్ళలేనన్నాను. వెళ్ళలేదు కూడా. ఇక 28వ తారీఖు స్వామి మళ్ళీ అనుగ్రహించారు. ఆ రోజు మా ఇంటికి మా చుట్టాలంతా మా బావమరుదులు, భార్యలు అంతా సందర్భంలో స్వామిని చూడటానికే, ఎందుకంటే స్వామి కార్యక్రమం జరుగుతోంది గనక. వాళ్ళందరి ముందు సాయంత్రం పూట అనుగ్రహించి ఇలా రా అన్నారు. దగ్గరికి వెళ్ళాను. నీ వాళ్ళంతా వచ్చారు కదా, నీకు వైద్యం చేస్తానన్నారు. ఏం చేశారో తెలవదు. ఆ చేతిలోకి ఆకులు తీసుకున్నారు. అక్కడి నుంచి వచ్చాయో ఆకులు నాకు తెలవదు.
వాటిని ఇట్లా నలిపేశారు, ఇక్కడ పెట్టి రుద్దారు. ఇక నీకు తలనొప్పి రాదు. ఇది ఆదుకునే సందర్భం. తలనొప్పి వచ్చినప్పుడు స్వామి మా కోడల రూపంలో అనుగ్రహించారు. ఆవిడ దగ్గరకు వచ్చి, అప్పుడు ఆ అమ్మాయి కాదు, స్వామి మాట్లాడారు. ఏమన్నారంటే, నీ చుట్టాలంతా వచ్చారు, నీ వాళ్ళంతా వచ్చారు కదా, వాళ్ళందరి ముందు నీకు వైద్యం చేస్తానన్నారు. చేస్తానని చేతిలోకి ఆకు పసరు తీసుకున్నారు. ఏదో ఆకు తీసుకొని దాని అట్లా గట్టిగా పిండి పసరు చేశారు. చేసి నాకు ఈ పక్కన వచ్చేది, ఇక్కడ నరాలు ఉబ్బుతూ ఉండేవి. నేను ఉద్యోగం చేసినంతకాలం కూడా ఈ బాధ అనుభవించాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కానీ ఎక్కడా నయం కాలేదు. ఇగో ఈ స్వామి దగ్గరకు వచ్చిన తర్వాత ఈ స్వామి ఇక్కడ రాశారు. ఇక్కడ రాసి, ఇక నీకు తగ్గుతుందిలే, భయం లేదు, ఇబ్బంది లేదు అని చెప్పారు. 1990లో అల్లాచారి గారు కన్వీనర్గా ఉన్నారు. ఆ సమయంలో ఇక్కడ పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ పెట్టారు. 10th క్లాస్ పాస్ అయిన పిల్లలందరికీ భోజనం పెడుతూ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. టీచర్స్ అందరిని పిలిపించి వాళ్ళకి భోజనాలు పెట్టిన రెమ్యూనరేషన్ లేదు, అందరూ స్వచ్ఛందంగా వచ్చారు. ఎందుకంటే అంతా ఉపాధ్యాయులమే గనక కోచింగ్ సెంటర్ నడిపారు ఇక్కడ. దానివల్ల విశేషమైనటువంటి ఆనందాన్ని పొందారు ఆ పిల్లలు. సంతోషం. అలా 2 సంవత్సరాలు జరిగింది. 3వ సంవత్సరం మాకు సమితి ఇచ్చారు. అప్పటి నుంచి సమితిగా ఇది రికగ్నైజ్ అయింది. ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కువ జరుగుతాయి మాకు. ఎలా అంటే 2003లో గాయత్రి మహాయజ్ఞం జరిగింది. 10 నెలల ముందు సంకల్పం తీసుకొని సభ్యులంతా గాయత్రి చేయటం మొదలెట్టారు. రోజుకు వాళ్ళ ఓపికనంత 2 గంటలు కానీ, 3 గంటలు కానీ, 4 గంటలు కానీ అలా చేసి కొన్ని లక్షలు చేసిన తర్వాత స్వామి పుట్టినరోజుకు ముందు రోజున ఆ యజ్ఞం చేశాం. ఆ యజ్ఞంలో మేము ఎంత గాయత్రి చేశామో అందుట్లో 10వ వంతు క్షీరతర్పణం చేస్తారు, అందుట్లో 10వ వంతు ఆహుతి చేస్తారు. అలా శాస్త్రీయంగా 3 రోజులు గోపూజ మొదలైనటువంటి చేసి ప్రతిరోజు సాయంత్రం పూట స్వామి విశేషాలని గురించి చెప్పుకోవటం, ఇలాగా విశేషంగా జరిగింది. 3వ రోజు పూర్ణాహుతి. ఈ పూర్ణాహుతికి ఒక చమత్కారం ఉంది. మరి ఒక చిత్రం చెప్తాను. స్వామి ఏం చేశారంటే, వారం రోజులు ముందే అనుగ్రహించి ఆ బిడ్డ ద్వారా, అంటే ఆ వ్యక్తి ద్వారా పూర్ణాహుతి ద్రవ్యాలను ఇచ్చారు. అది వాడి చేతిలో పెట్టారు, అంటే కుమారస్వామి చేతిలో పెట్టారు. ఇది నువ్వు పూర్ణాహుతిలో ఉపయోగించు అన్నారు. ఆ రోజున, ఆ పూర్ణాహుతి రోజున అవన్నీ దాంట్లో వేశాం. అంటే మాకు ఇంత విశేషమైనటువంటి అనుగ్రహం అన్నమాట. పూర్ణాహుతి ద్రవ్యాలు మాకు ఇయటం అంటే మామూలు విషయమా? ఇది మేము చాలా విశేషంగా అనుకున్నాం. అలా ఒక సంవత్సరం కాదు, 4 సంవత్సరాలు జరిగింది. 3 సంవత్సరాలు గాయత్రి యజ్ఞాలు జరిగాయి. 4వ సంవత్సరం నామయజ్ఞం, సాయినామం. అది కూడా ఎన్ని లక్షలు చేసి వాటిని మామూలు పద్ధతిలోనే క్షీరతర్పణం 10వ వంతు చేసి ఆహుతి చేసినటువంటి 10వ వంతు. ఇలాగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కువ చేశాం. 2 ఇక్కడ స్టడీ సర్కిల్ నడుస్తూ ఉండేది. స్వామి పుట్టినరోజుకి ఖచ్చితంగా సేవా కార్యక్రమాలు జరిగేవి. ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఎర్రగొంటపాటులో నాయకులు ఉన్నారు, చాలా పేదవాళ్ళు. వాళ్ళకి వస్త్రం, నూతన వస్త్రాలు, భోజనం, కుక్కుడు ఫుడ్డు, ఇది కాక అమృత కలశాలు. ప్రాథమికంగా నేను ఆస్తికుడిని, భగవద్భక్తి కలవాడిని. అయితే స్వామి సాహిత్యం చదివిన తర్వాతనే నా మనస్సుకి, ఓహో, ఇంత లీలలు చేయగలిగినటువంటి శక్తివంతుడు భగవంతుడు తప్ప ఇంకెవరు లేరు. బాల్యంలో శ్రీకృష్ణుడు ఎన్ని లీలలు చేశారో సాయిబాబా చరిత్రలో బాల్యంలో అన్ని లీలలు జరిగినట్లుగా రాసింది. అవి చదివిన తర్వాత అవి అబద్ధాలు కావు కదా. కాబట్టి భగవంతుడి యొక్క రూపమే ఇది. భగవంతుడు మానవ రూపంలో వచ్చారు. ఎప్పుడు వచ్చినా మానవ రూపంలోనే వస్తారు ఆయన. ఎందుకంటే మనకు దశావతారాల్లో రామావతారం, కృష్ణావతారం ఇవన్నీ మానవావతారాలే. కాబట్టి ఈయన కూడా కలియుగంలో వచ్చినటువంటి మానవావతారం అని నా ప్రగాఢమైన విశ్వాసం. ఆ విశ్వాసంతో ఆ పూజ చేసుకోవటం అనండి, ఇంకో కార్యక్రమాలు చేయటం అనండి, ఈ కార్యక్రమాల్లో పాల్గొనటం,
రాత్రి 24 గంటలు 20 రోజులు చేశాం. అది ఆయన అనుగ్రహంతో. అలాగే 40 రోజులు రోజుకు 5 గంటల చొప్పున సాయి గాయత్రి చేశాం. ఇలాగా ఈ కార్యక్రమాలు. అలాగే 108 సార్లు లలితా సహస్రనామం పారాయణ చేశాం. 108 సార్లు అంటే 3 రోజులు పైన పట్టింది. ఇలాగా ఈ కార్యక్రమాలు ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం కాస్త వయసు మళ్ళిన వాళ్ళమే, రిటైర్ అయిపోయిన వాళ్ళం. కాబట్టి మాకు ఆ దృష్టి కూడా ఆధ్యాత్మిక దృష్టే. ఆయన భగవంతుడు, ఆ కార్యక్రమాలు ఎట్లా చేసుకోవాలి, ఇది ఆ దృష్టితోటే అలా చేశాం, చేయగలిగాం. ఆయన చేయించారు, మేము చేసింది లేదండి. ఇది ఇంకో తప్పుడు మాట అవుతుంది, అహంకారంతో మాట్లాడిన మాట. ఆయనే చేయించారు మాతోటి. జై సాయిరాం.